నమస్కారం సషా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఖరీఫ్లోనైనా రైతులను ఆదుకోండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రైతు విభాగం నేతలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్వరలో విద్యా కిట్లను అందజేస్తామని పేర్కొన్న డీఈఓ జనార్దన్ రెడ్డి. చాబోలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని గ్రామస్తుల డిమాండ్. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన స్పష్టమైన ఎండార్స్మెంట్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. గోస్పాడు మండలం హైవే విస్తరణలో పోయిన శ్మశాన స్థలం న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ కు మొర. నంద్యాలలో ఘోర ప్రమాదం. కంకర్ మిషన్ క్రింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం. రోడ్లు డ్రైనేజీలు తీసేశారు, పనులు మాత్రం చేయడం లేదు. కలెక్టర్ కు మొరపెట్టుకున్న వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ బాధితులు. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS లో కలెక్టర్ కు వినూత్న వినతి అందింది. నంద్యాల మండలం చాబోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం డంప్ యార్డ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ చెత్తతో పాటు మెడికల్ వేస్ట్, సమీపంలోని కళ్యాణ మండపాల నుండి వచ్చే భారీ వ్యర్థాలను కూడా ఇక్కడే పడేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ వ్యర్థాలను అక్కడికక్కడే తగులబెట్టడం వల్ల వచ్చే దట్టమైన పొగతో కాలనీ అంతా వాయు కాలుష్యం ఏర్పడుతోందని, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. మరోవైపు ఈ చెత్త కుప్పల వద్ద కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని, కాలనీలో నడిచే చిన్న పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్ట్యా చాబోలు ఎస్సీ కాలనీ నుండి ఆ డంప్ యార్డ్ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చాబోలు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు మరియమ్మ. మాది చాబోలు దగ్గర సచివాలయం సారోళ్ళు ఆడ చెత్త ఖాళీగా ఉందని వేస్తున్నారండి సార్. మాకు అక్కడ చెత్త వేసి పిల్లలను పెద్దలను ఖర్చున్నాయి. కళ్యాణ మండపంది ప్రతి ఒక్కటి చెత్తల్లా మా ఇండ్ల దగ్గరికి వచ్చాను సార్. ఎస్సీ కాలనీ మా అక్కడికి వచ్చాను సార్. అక్కడ లేకుండా దూరంగా చేయమని సార్. మాకు పిల్లలకు ఉండే కొద్దీ మున్సిపాలిటీ అవుతాయి కదా సార్. మాకు ఇబ్బంది అవుతుంది, పొగ ఎక్కువ అవుతుంది. మా పిల్లలకు మేము చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. ఆ పొగ వచ్చే మేము ఇబ్బంది కదా సార్. మాకు అట్లా లేకుండా చేయండి సార్. మా పేరు వెంకట్రావు, మాది చాబోలు గ్రామం. మా ఊరు బయట మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి తోడు మెడిసిన్స్, ఇంజక్షన్లు అన్నీ అక్కడ వేసేసి అంటు పెట్టేసేసి పొగ రూపంలో వచ్చేసి మొత్తానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దానితో పాటు కుక్కలు కూడా ఎక్కువైపోయి అక్కడ చెత్తలో నుంచి అందరినీ కరవడానికి కానీ బయటికి రావాలంటే భయపడతారు. చెత్త వల్ల, కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానికి తోడు ఎందుకు కలెక్టర్ గారికి పిటిషన్ పెడుతున్నాము. దానివల్ల న్యాయం జరిగేటట్టు చేయాలని చేస్తున్నాం. నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా కిట్లను త్వరలో పంపిణీ చేస్తామని డీఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ విద్యా సంవత్సరంలో జూలై నెల నుండే 10వ తరగతి విద్యార్థుల అభ్యాసనంపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మన నంద్యాల జిల్లా పాఠశాలలన్నీ కూడా మనకు శుక్రవారం ఓపెన్ కావడం జరిగింది. అయితే శనివారం, ఆదివారం సెలవులు కావడంతో మళ్ళీ సోమవారం కూడా రీఓపెనింగ్ డే లాగే అనిపిస్తూ ఉంది. పిల్లలందరూ కూడా పాఠశాలకు చాలా ఆసక్తిగా వెళ్తున్నారు.
మన పాఠశాలలో చేరిన పిల్లలందరికీ కూడా మనము బుక్స్, తర్వాత యూనిఫామ్, షూ, బెల్ట్ అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలుసుకొని వాటిని కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా మనము మంచి ఆరంభంతో పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పాఠశాల సక్రమంగా జరగడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. ఈసారి కూడా 10వ తరగతికి సంబంధించి మంచి ఫలితాలు రావడానికి ఆరంభం నుంచే జూలై నుంచే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత అడ్మిషన్కి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారము పిల్లలందరినీ కూడా సెలవుల్లోనే పాఠశాలలో చేర్పించాము. ఇంకా కూడా కొంతమంది చేరే పిల్లలను ఈ మంత్లో మొత్తము అడ్మిషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. మన పాఠశాలలో చేరడానికి వచ్చే ప్రైవేట్ పిల్లలు కూడా ఈసారి సంఖ్య పెరిగింది. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా మన పాఠశాలలో వచ్చి చేరుతున్నారు. దానికి ముఖ్యంగా మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు రావడమే, మంచి మార్కులు రావడం కూడా 10వ తరగతిలో బీసీ వెల్ఫేర్ నిర్వాడ స్కూల్లో 596 మార్కులు రావడం చాలా మన నంద్యాల జిల్లాకే గర్వకారణం. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది అనే ఒక నమ్మకం పేరెంట్స్లో ఏర్పడింది. కాబట్టి ఈసారి అడ్మిషన్స్ పోయినసారి కన్నా ఎక్కువ అవుతాయని మేము భావిస్తున్నాం. మొత్తం మనము అన్ని పాఠశాలకు సంబంధించి మండల హెడ్ క్వార్టర్ నుంచి పాఠశాలకి చేర్చడం జరిగింది. అయితే శుక్రవారము పాఠశాల ఓపెన్ అయినప్పటికీ శనివారం, ఆదివారం సెలవు రావడంతో పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. సో ఈరోజు సోమవారము పిల్లలు బాగా పాఠశాలకు వస్తున్నారు. మరి అన్నీ కూడా కిట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఏవైనా షార్టేజ్ వస్తే వెంటనే ఆ పాఠశాల నుంచి ఎంఈఓకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరు ఎంఈఓల నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిని వెంటనే మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి తెప్పించుకొని మళ్ళీ అందరికీ సప్లై చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన, స్పష్టమైన ఎండార్మెంట్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, DRO రామునాయక్, PGRS నోడల్ అధికారి ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కార ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందన్నారు. అర్జీ స్వీకరణ నుంచి ఎండార్స్మెంట్ జారీ చేసే వరకు ప్రజల సంతృప్తి స్థాయిని ఉన్నతాధికారులు ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఎండార్స్మెంట్ అర్జీదారునికి సులభంగా అర్థమయ్యే స్పష్టమైన తెలుగు భాషలో ఉండాలని సూచించారు. అర్జీల పరిష్కారానికి ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించి అనంతరం సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో వారు అనుసరించాల్సిన న్యాయపరమైన మార్గాలను కూడా వివరించాలని సూచించారు. నంద్యాల నియోజకవర్గంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఒక ముఖ్యమైన సమస్య వెలుగు చూసింది. గోస్పాడు మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయంపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమ సామాజిక వర్గానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని ప్రస్తుతం హైవే విస్తరణకు కేటాయించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి ప్రత్యామ్నాయంగా మరో చోట శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు త్వరలోనే న్యాయం చేయాలని గోస్పాడు గ్రామ ఎస్సీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేము గోస్పాడు గ్రామ ఎస్సీ మాలవరం సార్, మాకు సంబంధించిన శ్మశాన వాటిక ద్వారా 167 హైవే పోతుంది.
ఈ విషయమే మేము గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి తహసీల్దార్ గారి చుట్టూ తిరుగుతున్నాము. ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోమన్నారు, అక్కడికి పోయినాము. మళ్ళా ఆసార్ ఇంకా లేట్ అవుతుంటే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా అర్జీ ఇస్తామని ఇచ్చినాము. ఆఖరికి మేము జేసీ ద్వారా అర్జీ ఇచ్చేసినాము. మాకు మా స్థలం పోయినందున మా శ్మశాన వాటికకు స్థలం కొనివలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నారు. మాది గోస్పాడు గ్రామం. మా ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక గవర్నమెంట్ గవర్నమెంట్ పోయింది. మేము తిరగబట్టి సంఘ సంస్థ అందరూ ఇస్తున్నాము. ఆర్డీఓ అంటారు, కలెక్టర్ అంటారు, జేసీ అంటారు, ఎంఆర్ఓ అంటారు, విఆర్ఓ అంటారు. ఎక్కడ పోయినా పరిష్కారం కాలేదు. ఈ వేదిక వల్ల మేమే కాదు, ఈ జిల్లా గాని ఈ జిల్లా ప్రజలంతా కూడా ఈ సమస్యలతో తిరుగుతారు తప్ప ఒక్క సమస్య పరిస్థితి కావడం లేదు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎత్తేయాల. ఇదే కార్యక్రమం ప్రజా పరిష్కార వేదిక కదా. ఎంత జిల్లా నుంచి వేల మంది వచ్చారు పోతున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడలే. దీన్ని పూర్తిగా రద్దు చేయాలా. చాలా సార్లు ఇచ్చినాం. నంద్యాల పట్టణంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస సెంటర్ సమీపంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ప్రమాదవశాత్తు సిమెంట్ కాంక్రీట్ కంకర మిషన్ తగలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా కాంక్రీట్ మిషన్తో పనులు నిర్వహిస్తుండగా నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఇమాంసా అనే వ్యక్తి ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా రన్నింగ్లో ఉన్న కంకర మిషన్ క్రింద ఇమాంసా పడటంతో దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కార్మికులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఇమాంసా మృతి చెందినట్లు సమాచారం అందుకున్న నంద్యాల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇమాంసా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్పాట్లో డెడ్ అయినాడు. వాడు పారిపోయినాడు. డ్రైవరు ఓనర్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటా అంటున్నాడు. మొన్న అయితే రావాల్సిందే. అంతవరకు మేము తీసుకోపోం. మనైతే వచ్చి మరిగడ్డ మనైతే సమాధానం చెప్పాల్సిందన్నా. ఓనర్ రావాలా, డ్రైవర్ రావాలా? ఇప్పుడు మనుషుల మీద ఎక్కిస్తే మనుషుల మీద ఎక్కించి రోడ్లు సరే టైం అన్నా మనైతే రావాల్సిందే. అంతవరకు మేము బాడీ తీసుకోపోము. మనైతే వచ్చి సమాధానం చెప్పాల్సిందే. తీసుకుంటే పక్కకు వస్తున్నా మంచి కనపడకుండా మనుషుల మీద రోడ్ వేస్తారా? ఏమన్నా మనుషులు చెప్పేసి రోడ్ వేస్తారా? నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు స్థానిక ప్రజలు వినతి పత్రం అందజేశారు. గత 4 నెలల క్రితం కాలనీల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు, అధునాతన డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని కాంట్రాక్టర్లు నమ్మబలికారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇళ్ల ముందు ప్రజలు సొంత ఖర్చులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మెటల్ రోడ్లను, పాత డ్రైన్లను పూర్తిగా తొలగించారని తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ను నిలదీయగా ప్రస్తుతం రోడ్లు, డ్రైన్లు వేయడం లేదని, నిధులు మంజూరు కాలేదంటూ బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పడంతో కాలనీ వాసులు అవాక్కయ్యారు. సమస్య జటిలంగా మారడంతో స్థానికులు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి నిలిచిపోయిన రోడ్డు, డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైఎస్ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నిర్మల సార్. వైఎస్ నగర్ లో ఉంటాం, టైలర్స్ కాలనీలో. మాకు రోడ్లు వేస్తామని, డ్రైనేజ్ వేస్తామని మొత్తం జేసీబీ తీసుకొచ్చి మొత్తం లెవెల్ చేపించినారు సార్. బుగ్గరామన్న చేపించినారు సార్. ఎందుకంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారని మా కాలనీ వాళ్ళని కూడా అడిగినాం సార్. అంటే అన్న ఒప్పుకున్నాడు, రోడ్లు వేపిస్తారంట అని చెప్పినారు సార్.
సరేలే అని మేము ఇంటి ముందు కొంచెం గట్టిగా చేసుకొని తిరగడానికి చేసుకున్నాం సార్. అవి కూడా అన్ని తీసేసినారు. తీసేసి ఇప్పుడు వీళ్ళని మా లైన్లో అన్నలను అడిగితే ఆయన మాకు స్పందించడంలో మీరు చేయండి అని నాకు నెంబర్ ఇచ్చినారు. నేను చేసిన సార్. మీకు అసలు రోడ్డే శాంక్షన్ కాలే, ఎందుకు తీసినారు, ఎవరు తీసినారు, వాళ్ళని అడగండి అని అంటున్నారు సార్. ఇంకా మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు వర్షాలు పడి 3 రోజులు అయింది, అసలు కాలు బయట పెట్టడానికి లేదు. ఒక్క నెలకే వేస్తాము అయిపోతుంది అని చెప్పినారు సార్. మళ్ళీ ఫోన్ చేస్తే వర్షాకాలము కొంచెం మీకు ఏదైనా చిప్స్ వేపిస్తామన్నారు. కనీసం అదన్నీ అయిపోయింది, డ్రైనేజ్ లేకపోతే మా తిప్పలు మేము పడతామన్నా కూడా ఆ చిప్స్ కూడా మాకు వేయలేదు సార్. ఉన్న గుంతలు కాలువలు బాగా పోతున్నాయి సార్. మాకు ఎవరికి ఉన్న ప్రాబ్లం, మాకు కాలువ ప్రాబ్లం లేకుండా ఆ డ్రైనేజీలలోనే వదులుకున్నాం, పోతున్నాయి. అది కూడా మొత్తం చేస్తున్నారు. అర్జీ చేస్తే ఇప్పుడు మీకు అసలు శాంక్షన్ కాలేదు కదా, ఎందుకు తీపిస్తున్నారు అన్నారు కాలేదు సార్. మాది మా టైలర్స్ కాలంలో మాకు రోడ్లు లేవు సార్. మాకు రోడ్లు లేకుండా మట్టి రోడ్లనే గట్టిగా ఉన్నాయి సార్. ఆ గట్టిగా ఉన్న రోడ్లు కూడా మొన్న వచ్చి అంతా దోగేసినారు సార్. మేము మా ఇండ్ల ముందర మేము బండలు వేసుకొని బాగా నీట్గా ఇంటి ముందర మట్టి వేసుకొని బాగా పెట్టుకున్నాం సార్. అవి కూడా లేకుండా అన్ని తీసేసినారు సార్. మాకు ఏదో మా బాత్రూమ్ నీళ్ళు డ్రైనేజ్లోకి చూస్తున్నాం సార్. అది ఉండేటివి కూడా డ్రైనేజ్ బుడితేసినారు. ఇప్పుడు మేము ఒక బకెట్ నీళ్ళు పోస్తే బజారు పట్టుకుంటున్నాయి. ముందే దోగేసినది, ముందే రోడ్డు బాగాలేదు. ఈ నీళ్లు పోతుంటే అందరు జారి పడుతున్నారు. మాకు కొద్దిగా వర్షం మొన్న కూడా కిందికి కాలు పెట్టని కూడా లేదు సార్. మాకు పాములు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. దోమలు, పాములు, నానాకలంతా మాకు తేళ్లు, కిందికి దిగడానికి కూడా కష్టం. పొద్దుగా కిందికి దిగనీకి లేదు సార్. మాకు వాన పడితే కూడా కిందికి దిగనికి లేదు. అది చాలా ఇబ్బందిగా ఉన్నాము. అప్పుడు కాదు ఇప్పుడు రోడ్డు వేస్తున్నామని చెప్పి అన్ని తోవేసిపోయినారు సార్. ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు అడుగుతుంటే కూడా ఎవరు పలికే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు గ్రామంలో చెప్పినా అంట సార్. అది చెప్పినారు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆ పొద్దు మేము మళ్ళీ ఫోన్ కూడా చేసినాం సార్. చేస్తే ఒక 20 రోజుల్లో కాలువలు అన్నీ తీపిస్తామమ్మా, కాలువలు తీపిస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు తేనీకే కాదు, మాకు రోడ్డు వేస్తాము అన్నారు. ఆ కాలువలు లేవు, రోడ్లు లేవు సార్. మాకు ఇంతవరకు కాలువలు లేక మాకు నీళ్ళల్లో రోడ్లు పట్టుకుంటున్నాయి. ఈ వాళ్ళకి కనుక మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. కానీ అది ఇది ఎంత ఎక్కువైంది సార్ మాకు కూడా. అది కొంచెం దయచేసి మాకు అది ఒకటి చేసేటట్టుగా చెయ్యండి సార్. మాది వైఎస్ఆర్ టైలర్ కాలనీ. మా రోడ్లు బాగా లేకుంటే మామూలుగా ఇంతకుముందు వీడియో తీసి మామూలు వీడియో కాల్ పంపించినాము. పంపించిన తర్వాత వీళ్ళు మొత్తం మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు కుక్కలేని పంపించారు. పంపించిన తర్వాత మేము రోడ్లు మొత్తం ఇంతకుముందు మాకు నీళ్లు రాకుండా మేము మట్టి తోలిసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి రోడ్లు మేము వేపిస్తాము, 15 రోజుల లోపల మీకు రోడ్లు వేపిస్తామని ముగ్గురామన్న వాళ్ళందరూ వచ్చి మేము బాగా చేసుకున్న రోడ్డు కూడా లెవెల్ చేసి గుంతలు ఉన్నాయి కూడా నిలువ చేసి ఆ గుంతలు మొత్తం పూడ్చి నీళ్లు పోకుండా చాలా ఇబ్బంది కలిగింది. రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. స్కూళ్ళు తెరిచిండ్రు. పిల్లలు ఎవరు ఆడికి పోయేదానికి, స్కూల్కి పోయేదానికి లేదు. ఒక సైకిల్ లేదు. ఆడవాళ్ళ ఇంటికి రావాలన్నా భయమైంది. అందుకు కాబట్టి స్పందించి మేము ఎన్నిసార్లు చేసినా కొట్టి మా కాడికి వచ్చి ఎవరు రావడం లేదు. మాకు రోడ్డు పెద్ద ఇబ్బంది అయింది. నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు మామూలు పోసుకుని నీళ్ళు రోడ్డు మీదకి రావాలా. ఇంతకుముందు ఉన్నాయి మాకు మామూలుగా డ్రైనేజ్ గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు కూడా పూర్తి చేసిండ్రు. ఎన్నికెడితే సురేష్, రవినాయక, నేను వెంకటరెడ్డిని ముగ్గురు మంది చేపించడము. చేపించిన తర్వాత ఈ మామూలుగా మా సందులో అందరూ మొత్తం మమ్మల్ని పట్టుకొని అడుగుతున్నారు. మేము అడిగితే వాళ్ళు పలకలే. ఆయాల 5 రోజుల లోపల మీరు ఎన్నికొట్టుకుండి సగరం తెచ్చుకొని మాకు ఆయాలు చెప్పిర్రు. మేము సరేలేమని చెప్పి బజార్ తిరిగి అందరికీ బండలు ఉన్నా చెట్లున్నా పీకిచ్చి లెవెల్ చేపించడము. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ ముంగల మట్టి అంతా పోయి మామూలు గుంతలు ఏర్పడినాయని ఏమన్నా మా ఇంటి ముంగల మట్టి ఎందుకు తోలిచ్చారని మమ్మల్ని అడుగుతుండ్రు. మేమేం సమాధానం చెప్పి ఇలా చెప్తే వీళ్ళు సమాధానం చెప్పలే. బుగ్గరావునికి ఫోన్ చేసి చెప్పడంలా ఇంటికి పోతే ఆయన ఉండదు, ఆయన అనుకుంటాడు సార్. మాకు ఆయన ఏటయ్యాలు లేదు, మాకు తెలియదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా రైతుల కష్టాలను మరియు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పెడచెవిన పెట్టారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శులు మెట్టు వెంకటేశ్వరారెడ్డి, రత్నబాబు చౌదరి, జనార్దన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంగాల వెంకటేశ్వర్ రెడ్డి మరియు సభ్యులు చంద్రశేఖర్, దేవేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కూటమి పాలనలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించలేదని, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దాదాపు
8,000 కోట్ల పెట్టుబడి నష్టాన్ని చవిచూశారని భరత్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించి అండగా నిలిచారని, కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నంద్యాల మార్కెట్ యార్డ్ భూముల వివాదం. నంద్యాలలో సుమారు 20 నుండి 30 కోట్ల విలువైన 2 ఎకరాల వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని దౌర్భాగ్యంగా అభివర్ణించారు. ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను టీడీపీ కార్యాలయాలుగా మార్చేస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి జపం చేయడం పక్కన పెట్టి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలోనైనా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు ఇన్పుట్ సబ్సిడీ అందించి తక్షణమే ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతామని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే రైతు వారీగా 4 సీజన్లు పూర్తయినాయి. 2 ఖరీఫ్ సీజన్లు, 2 రబీ సీజన్లు. కానీ రోజు రోజుకు వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నారు ఏదో సాధించినమని. కానీ వ్యవసాయ రంగం మాత్రం చాలా గడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటూ ఉంది. ఏంటంటే మనం వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే వ్యవసాయానికి ఫస్ట్ పెట్టుబడి విత్తనం కోసం అని చెప్పి అప్పుడు రైతు భరోసా అని డబ్బును జమ చేస్తూ వచ్చారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టాడు. కానీ మొదటి సంవత్సరం 20,000 ఆయన చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి సంబంధం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇచ్చినా మేము మాత్రం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాడు ఎన్నికల్లో. కానీ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఎగ్గొట్టినాడు, 2వ సంవత్సరం 14,000 ఇప్పటికి వేసినాడు. ఆ డబ్బు వెంటనే రైతులకు జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత రైతు తన కష్టం మీద తను పంట పండించుకుంటే కేంద్రమేమో ఆర్భాటంగా మద్దతు ధరలు సంవత్సరం ప్రకటిస్తుంది. కానీ మద్దతు ధరకు కొనేవాడు ఇవ్వడు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో రైతు ఆలోచిస్తూ ఉన్నాడు. మొక్కజొన్న తీసుకుంటే రైతు తన కష్టంతో పండించుకుంటే పంట వచ్చేసరికి ఎంఎస్పికి రైతు దానికి దాదాపు 700 రూపాయలు ధర డిఫరెన్స్ ఉంది. ఎవరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ జరగలేదు. ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో రైతులు ధర్నాలు చేసినారు, రోడ్లు ఎక్కినారు. కానీ ఎలాంటి చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. దాని తర్వాత తీసుకుంటే మనం రైతుకు మేలు చేయాలని చెప్పి చిన్న రైతులకు 0 వడ్డీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు 0 వడ్డీ పథకాన్ని ఎత్తేసినారు. రైతు పెట్టుబడి నష్టపోయి కనీసం వడ్డీలు కట్టలేని పరిస్థితులు ఈరోజు బ్యాంకులు రైతులను హరాస్మెంట్ చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దాని తర్వాత తీసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ. నేనే చెప్తా ఉన్నా, నేను వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా ఏ సీజన్కి ఆ సీజన్కు మేము గర్వంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇన్పుట్ సబ్సిడీ వేసేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ లేదు. వీళ్ళు రాసేదే అరకొర, ఏది కూడా పారదర్శకంగా రాయరు. కేవలం వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసిన వారికి కూడా ఈ రోజుకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇంకా ఎలా వ్యవసాయం చేస్తాడు రైతు? ఒక్క పత్తిలోనే ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం దాదాపు 8,000 కోట్ల రూపాయలు రైతుల పెట్టుబడి నష్టం జరిగిందని చెప్పి అంచనాలు వచ్చినాయి. అలాగే మొక్కజొన్నలో ఖరీఫ్ రబీ తీసుకుంటే ఈ పోయిన సంవత్సరం దాదాపు 4 నుంచి 5,000 కోట్లు రైతు పెట్టుబడి నష్టం జరిగింది. అంటే రైతు డబ్బు నష్టపోయాడు. తను పెట్టిన పెట్టుబడికి వచ్చిన పంటకు ధరకు లెక్క కడితే ఇంత నష్టం జరిగింది. మరి ఇంత గడ్డు కాలంలో ఏ విధంగా వ్యవసాయం చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం తీసుకుంటే, నేను మారిన మనిషిని రైతులను ఆదుకుంటా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. కానీ ఈరోజు కేవలం నువ్వు రాజధాని ప్రాంతమే, కేవలం ఆ రాజధానిలోనే అమరావతి జపం చేస్తూ ఉన్నావు.
అసలు నీ ఉద్దేశం ఏందని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అంతా తీసేసి అమరావతిలో నీకు కూలి పనులు చేసుకోవడానికి, గౌండ పని చేయడానికి మమ్మల్ని రైతుల్ని ఇక్కడ నుంచి తీసుకుపోతావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక విషయం మనం తీసుకుంటే స్థానిక సమస్య, మార్కెట్ యార్డు స్థలాన్ని 2 ఎకరాలను దాదాపు ఇప్పుడు అది 20 నుంచి 30 కోట్ల ఆస్తి అవుతుంది. అలాంటి 2 ఎకరాల ఆస్తిని ఈరోజు ఒక పార్టీ కార్యాలయానికి, మీ అధికార పార్టీ కార్యాలయానికి రైతుల యొక్క మార్కెట్ యార్డు స్థలాన్ని కేటాయించుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను అనుకోవడం ఏంటంటే, వ్యవసాయ రంగాన్ని అంత నాశనం చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డులను అన్నిటినీ టీడీపీ కార్యాలయాలు చేసుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు నాకు కనపడతా ఉంది. ఎంత దౌర్భాగ్యమయ్యా! మార్కెట్ యార్డు స్థలం కావాలా నీకు పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి? అలాగే మనం తీసుకుంటే ఇప్పటిదాకా మేము గర్వంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారునిగా గర్వంగా పెట్టినటువంటి పథకం పంటల బీమా పథకం. ప్రతి పంటకు తనే బీమా చెల్లించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,800 కోట్ల డబ్బును ఈరోజు రైతులకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు పంటల బీమా పథకాన్ని ఎత్తేసినాడు. కనీసం ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే, ఆయన ప్రీమియం కట్టే పథకం ఎత్తేసినా ఓకే, నువ్వు కాదు, మనము మన సొంత డబ్బు పెట్టుకొని మేము కట్టుకుంటామంటే కూడా ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పథకం వర్తింపు లేకుండా చేసినాడు. ఇంత దుర్మార్గంగా నువ్వు నడుచుకుంటూ ఏ విధంగా నువ్వు సంబరాలు చేసుకుంటావు? రైతులకు సంబంధించి ఎరువులు పోయిన సంవత్సరం యూరియా గవర్నమెంట్ రైతులకు అందియలేకపోయింది. రైతుల యూరియా బస్తా కొనడానికే 700 రూపాయలు, 500 నుంచి 700 రూపాయలు పెంచిచ్చి యూరియా బస్తాలు బ్లాక్లో కొనుక్కొని పంట పండించుకున్నారు రైతులు. ఆ పంట పండించుకునే పంటలకు ఎక్కడ మద్దతు ధర లేదు. దానికి తోడుగా ఈ సంవత్సరం యాప్ ఒకటి పెట్టారు, ABAMS అని. ఆ యాప్కు దాదాపు కౌలు రైతులు 80% ఉన్నారు మన రాష్ట్రంలో. కౌలు రైతులు 80% కౌలు రైతులు ఉంటే, కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు యాప్ బుక్ చేసుకోవాలని వాళ్ళు వచ్చి చెప్తే మేము చేయము అని కౌలుకి ఇచ్చిన వాళ్ళు చెప్పి వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సరే ఈ యాప్ ఎట్లన్నా కానీ ఆ యాప్ తీసుకొని పోయి ఆ యాప్ ఒక పల్లెడు సర్వర్ వస్తుంది, ఒక పల్లెడు సర్వర్ రావడం లేదు. ఆ రాని సర్వర్ ఆ రైతు 3 సార్లు ఆర్బీకే చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిరిగి వాళ్ళు ఇబ్బంది పడి చేసుకున్నాక మళ్ళీ అంగట్లేకపోతే వారు 15 నిమిషాలు కూర్చోబెడుతున్నారు ఆ రైతులు. అంటే వాళ్ళు పొలంలో పంటలు వండి పొలం చేసుకుంటారా? ఈ యాపుల కోసం యాపుల చుట్టూ తిరుగుతారు. ఒక DAP యూరియా బస్తా కోసం ఆ మందు బస్తాలు కూడా ఈ సంవత్సరము రేట్లు కింది అడుగంటినాయి. దానికి తోడుగా మందు బస్తాలు విపరీతమైన రేట్లు. అంటే దాదాపు పోయినసారి అమ్మిన బస్తా డబల్ అయినాయి. అంటే రైతు పండించిన పంట రేటు ఎక్కడుందో అక్కడ అంతకంటే కింద ఉంది. కానీ మందు బస్తాలు చూసేట్టుగా డబల్ అయినాయి. వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేయాలరా? రైతుల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? దాని గురించి పట్టించుకోవడమే లేదు. దానికి తోడుగా జొన్నలు మన నంద్యాల జిల్లాకు 25,000 మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి 15,000 మెట్రిక్ టన్నులు మాత్రమే బాగున్నారు. ఇంకా దాదాపు రైతుల దగ్గర సగం దాన్నే మిగిలి ఉంది. ఇంకా అది జొన్న పంట పోయిన సంవత్సరం పండిన పంటనే సగం పంట మిగిలే ఉంది. ఆ మిగిలిన పంటను రైతులు మార్కెట్ యార్డ్ దగ్గర లారీలు ఆపుకొని, సెంట్రల్ వేరోస్ దగ్గర రోజుల తరబడి ఆపుకొని మన వైసీపీ కార్యకర్తలు నాయకులే భోజనాలు ఏర్పాటు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన ఎప్పుడు స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. రైతులు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఒక్కసారైనా రైతులను ఆలోచన చేసి రైతుల గురించి ఆలోచన చేయమని ఈ సభామూర్ఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉద్యాన పంటలు చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యాన పంటలని రైతు సోదరులు చాలా ఆదుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉద్యాన పంటలు వైపు చూస్తే అరటి ముఖ్యంగా ఒక రైతుకు ఎకరాకు 1,80,000 నుంచి 1,75,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ మొక్క దగ్గర నుంచి దుక్కు దున్నేంత వరకు నుంచి ఫర్టిలైజర్ నుంచి ఎరువుల నుంచి ఎకరాకు సుమారుగా 1,75,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ 1,75,000 ఎకరాకు ఖర్చు పెట్టుకొని పంట పండించిన ఎకరాకు 20-25 టన్నులు వస్తాయి దిగుబడి. మళ్ళీ తీరా చూస్తే అరటికి 2,500 నుంచి 5,000 లోపల టన్నుకు వస్తే
మరి ఆ రైతు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతాడని ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ ఆ రోజు జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో దుర్మార్గ పాలనలో మరి రైతుల్ని, ఉద్యాన పంట రైతుల్ని ఎందుకు ఆదుకోలేదని కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వం ఆదుకున్నట్టు ఈ ప్రభుత్వం కూడా అరటి రైతులు కానీ, బత్తాయి రైతులు కానీ, టమోటాను కానీ, కూరగాయలు కానీ మరి లాస్ట్కు రైతులు పండించేదానికి దిగుబడి చేసిన తర్వాత లాస్ట్ రైతు దగ్గర వచ్చే లోపల పంటకు రేటు ఉండదు. మార్కెట్లో అయితే కూరగాయలు అయితే అన్నీ అయితే అరటి అయితే డజన్లు 80 రూపాయలు ఇట్లా ఉంటాయి. మళ్ళీ రైతు దగ్గర ఒకటి, దళారుల వైపు దళారులని ఈ ప్రభుత్వం చేరదీస్తుంది. కావున వెంటనే ఉద్యాన రైతుల్ని ఆదుకోవాలి. గతంలో వడగండ్ల వర్షాలకు గాలులకి అరటి రైతులు కానీ ఏది ఉద్యాన పంటలు ఏదైనా దెబ్బతింటే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ ప్రకారము లెక్క చేసి ఆ రోజు రైతు భరోసా కేంద్రం విహెచ్ఎల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అందరూ వచ్చి సర్వే చేసి దాని ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తే జగనన్న ప్రభుత్వంలో వెంటనే నెల 2 నెలలకే వాళ్ళకి ఖాతాల్లోకి నష్టపరిహారం అందించేది. మరి ఈరోజు డోన్ ప్రాంతంలో కమలాపంలో రైతు 4 ఎకరాలు సాగు చేస్తున్నాడు. ఆ రైతుకు పంట కోతకొచ్చే టైంకి వర్షానికి గాలికి మొత్తం పడిపోయింది. ఆ రైతుని ఇంతవరకు ఉద్యాన పంట అధికారులు కానీ కన్నెత్తి చూడలేదు. ఇలాంటి రైతులు మళ్ళీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పోతే మళ్ళీ ఆత్మహత్యలే శరణంగా తప్ప, ఎందుకంటే లక్షలు వెచ్చించి కమర్షియల్ పంటలు అవి. మళ్ళీ ఇలాంటి రైతుల్ని ఆదుకోవాలి కదా. కూటమి ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేదని గట్టిగా మేము రైతు భాగం తరఫున డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం రైతులను నిరూపించుతుంది. అది ఎందుకంటే పోయిన ఖరీఫ్ సీజన్లో ఉల్లి రైతులను నిరూపించింది. పంట వండినాక మార్కెట్లో 1200 లెక్క కొంటామని కర్నూలు మార్కెట్ పిలిస్తే కర్నూలు మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది చూసి వాళ్ళు కొనలేక ఒక ఎకరాకు 20,000 లెక్క అంటే హెక్టార్కు 50,000 లెక్క ఇస్తూ ఉన్నారు. సరే వాళ్ళు రైతులకు మనకి ఇస్తారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు చేసింది లేదు చేసింది లేదు, ఏదో కొంత 20% ఇచ్చినారు. దాంట్లో నంద్యాల జిల్లాకు ఉల్లి పంట లేదు. నందిగట్కూరు ఏరియాలో 30% ఉల్లి పంట వేస్తారు. ఒక్కరికి ఆ 20,000 ఒక్క రైతుకు ఈ రోజుకి వచ్చింది లేదు. ఎకరాకి 20,000 లెక్క అట్లా నీటిని నిరూపించినారు. మొక్కజొన్న మా ఏరియాలో 1,00,000 ఎకరాల్లో పడుతుంది. నందిగట్కూరు ఏరియాలో కొంత ఏరియాలో 12 క్వింటాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎకరాకు వచ్చేసి 60,000 పెట్టుబడి వస్తుంది. 60,000 పెట్టుబడి వస్తే 1,200 రూపాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. 15 క్వింటాలు వండిన పరిస్థితి ఏంది? వ్యవసాయం చేయాలంటే ఈ సంవత్సరం భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొంటదా లేదా, మనం ఏం చేయాలని గుత్తలకు వేసుకునే రైతులుగా గుత్తలకు వెనకిచ్చిపోతున్నారు. అంటే కౌలుకు వచ్చే సీజన్లన్నా మద్దతు ధర మొక్కజొన్నలు కొని రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. మేము పోయిన సంవత్సరం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేస్తే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దాని గురించి స్పందించిందే లేదు. దాదాపు 3,000 మంది రైతులతోటే ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేసాం. స్పందనే లేదు. కనీసం వచ్చే సీజన్ అన్నా మద్దతు ధర మొక్కజొన్నలు కానీ ఉల్లి ఎన్ని పంట రైతును ఆదుకోవాలని కోరుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ పార్టీ వారి ఆదేశాల మేరకు ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జిల్లా కమిటీ వారము రాష్ట్ర కమిటీ వారం కలిసి ఈరోజు రైతు యొక్క కష్ట నష్టాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఇక్కడ జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మాకేం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. కాకపోతే ఏం చేయకపోయిగా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఎవరికి చెప్తాడు, ఏం చేస్తాడంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాట తిప్పాడు, మడమ తప్పడు. మాట చెప్పాడంటే ఇంకా మడమ కూడా తిప్పకుండా పనిచేసే రకం జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే కళ్ళబల్లి మాటలు చెప్పి తప్పించుకునేటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కానీ ఈరోజు ఏం చెప్పారు? జొన్నలు కొంటామని రైతులకి చెప్పారు. అగ్రికల్చర్ గురించి జొన్నలు కొంటామని చెప్పి 28,000 మెట్రిక్ టన్నులు మేము కొంటాము కూటమి ప్రభుత్వం అని 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. 3 పార్టీల వారు మా సోదరులు చెప్పినటువంటి ప్రకారం, అన్న చెప్పినటువంటి ప్రకారము
15,000 మెట్రిక్ టన్స్ కొనేదానికి చేతులు కాళ్ళు పైకి ఎత్తేశారు. మిగతా 28 టన్నులకు గాను మిగతా 8,000 టన్నులు ఎవరు కొనాలి? అది పోను మొత్తం మేము రిప్రజెంటేషను మా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మా అన్న రాంభూపాలరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడి నుంచి పెద్దగా అక్కడ వేర్హౌస్ సివిల్ సప్లై ఆఫీస్ వేర్హౌస్ కాడికి పోయి అక్కడ అందరితో మీ మేడం గారితో మాట్లాడి అక్కడి నుంచి మేము రిప్రజెంటేషన్ తయారు చేసి జిల్లా పార్టీ తరఫు నుంచి కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా మీరు తెలుగుదేశం ప్రభుత్వం వారే మీరు కొంటున్నారు, వైసీపీ వాళ్ళు రైతులు కాదా, మా రైతులుగా మేము ఉత్పత్తి పండించుకోలేదా, మా వాళ్ళు కష్టపడలేదా, వాళ్ళకే ఇచ్చి వాళ్ళ నాయకుల ద్వారానే వాళ్ళకే మేము ముందు ఉత్పత్తిని ఎత్తారు కానీ మా ఉత్పత్తి ఎవరెత్తారా అని అడగడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము కలెక్టర్ గారికి. మేము పోయినప్పుడు కలెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదో ఆర్లగడ్డ కలెక్టర్ గారు డ్యూటీ మీద అక్కడ ఉన్నారంట, కలెక్టర్ గారు లేరు, వాళ్ళ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మేము అడగడం చేస్తున్నాం కానీ వాళ్ళు ఏమో సంబరాలు చేసుకుంటున్నారు. మా 2 సంవత్సరాలు మేము అది చేసాము ఇది చేసామని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఏం చేశారు, ఈరోజు యూరియా ఎరువులు తీసుకుంటే ఒక బస్తాకి 300, 400, 500 రూపాయలు వెరైటీ వైజ్డ్గా పెరుగుతూ పోయింది. కానీ ఈ విధంగా వ్యవసాయము దినదినము చాలా గడ్డు సమస్యగా తయారైపోతుంది. కానీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు గిట్టుబాటు ఉందా రేటు? ధాన్యం పండించారు, ధాన్యానికి గిట్టుబాటు రేటు ఎక్కడ ఇస్తున్నారు? మిల్లర్ రేటు మీద వేరే రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం వారు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా వారు మిల్లర్ రేటు నుంచి 500 రూపీస్ గ్రేడ్ 1 రకాలకి బోనస్ ప్రకటించి ఉత్పత్తుల్ని సివిల్ సప్లై ద్వారా కొనడం జరుగుతుంది. కానీ తర్వాత గ్రేడ్ 2 మెటీరియల్ని 300, 400 రూపాయలు ఇచ్చి డిపెండ్ ఆన్ క్వాలిటీ మీద వాళ్ళు కొనడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఎక్కడ కొంటున్నారు? రైతేమో ఉత్పత్తి పండిస్తున్నాడు, ఈ కొనేటువంటి రేట్లేమో అధికంగా ఉన్నాయి, ఉత్పత్తిని విక్రయించాలంటే మాత్రం రేట్లు బాగా అడిగట్టిపోతున్నాయి. మీకేమో ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? కూటమి ప్రభుత్వం మీది, సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ వారికి తెలియపరచుకొని మన రైతులకి చాలా మేలు చేస్తే బాగుంటుందని మేము ఈరోజు మా వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్లోనైనా రైతులను ఆదుకోండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రైతు విభాగం నేతలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్వరలో విద్యా కిట్లను అందజేస్తామని పేర్కొన్న డీఈఓ జనార్దన్ రెడ్డి. చాబోలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని గ్రామస్తుల డిమాండ్. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన స్పష్టమైన ఎండార్స్మెంట్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. గోస్పాడు మండలం హైవే విస్తరణలో పోయిన శ్మశాన స్థలం న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ కు మొర. నంద్యాలలో ఘోర ప్రమాదం, కంకర్ మిషన్ క్రింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం. రోడ్లు, డ్రైనేజీలు తీసేశారు, పనులు మాత్రం చేయడం లేదు. కలెక్టర్ కు మొరపెట్టుకున్న వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.